అందరికీ నమస్కారం. మన సైబర్ కమిషనర్ శ్రీ అవినాష్ మోహన్ సార్ యొక్క గైడెన్స్లో డీసీపీ ఎస్ఓటి సారు శ్రీనివాస్ సారు, అట్లానే మా డీసీపీ శంషాబాద్ శ్రీ కె నారాయణ గారు, అడిషనల్ డీసీ రామ్కుమార్ గారు, అడిషనల్ డీసీ ఎస్ఓటి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మన ఎస్ఓటి శంషాబాద్ టీం సంజయ్ అండ్ వాళ్ళ టీం, అట్లానే మన ప్రతాపలింగ ఎస్హెచ్ఓ షాదనగర్ వీళ్ళంతా కలిసి జాయింట్గా ఒక రైడ్ చేయడం జరిగింది. ఉర్సు నరసింహ అనే అతను మన కమదానాలు ఉంటాడు. అతని హౌస్లో ఇల్లీగల్గా ఒక ఎక్స్ప్లోజివ్ డంపు ఉందని సమాచారంతో నిన్న రైడ్ చేస్తే, నిన్న రైడ్లో నరసింహతో పాటు వాళ్ళ అల్లుడు ఉర్సు రమేష్ అనే ఇద్దరు దొరకడం జరిగింది. వాళ్ళను విచారిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించిన ఈ ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి సుమారు 490 L6 సతీష్ అనే వ్యక్తి, ఉరుసు రాజు అనే ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి వీళ్ళకు ఇవ్వడం జరిగింది. వీళ్ళు అక్రమంగా తీసుకున్న ఈ యొక్క డంపు ఇల్లీగల్ బ్లాస్టింగ్ మెటీరియల్ తోటి లోకల్గా మన కమిషనర్ ఆఫ్ పోలీస్కి అనుమతి లేకుండా అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. సో దీని మీద వీళ్ళు ఇచ్చిన సమాచారం మీద వీళ్ళందరినీ పట్టుకోవడం, ఎస్ఓటి వాళ్ళు ఈ సమాచారంతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మన షాదనగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం కూడా జరిగింది. వీళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషన్ బేస్ మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు కూడా సెక్షన్ 405 ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్లో క్రైమ్ నెంబర్ 421లో కేసు నమోదు చేశారు. వీళ్ళలో 4 వ్యక్తులకు దొరికారు. ఇంకా మిగతా 3 వ్యక్తులు పరాలు ఉన్నారు. దాంట్లో మెయిన్ సతీష్ అనే వ్యక్తి ప్రొక్యూర్ చేస్తాడు ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఫ్రమ్ A7 అంటే ఈ కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేస్తాడు. అతను పరాలు ఉన్నాడు. అట్లానే వెంచర్ సంబంధించిన మధుసూదన్ రెడ్డి కూడా, ఈయన బీబీజీ వెంచర్ అని మన కమదానాలు ఉంటుంది వెంచరు, ఆయన కూడా పరారులో ఉన్నాడు. దాంతోపాటు ఈ కంపెనీ అతను కూడా పరాలు ఉన్న 3 మీద కూడా మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. వీళ్ళందరినీ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు తరలిస్తున్నాము. మా యొక్క అప్పీల్ ఏంటంటే, కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా అక్రమంగా ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేయొద్దు. ఇది చాలా ప్రమాదకరము. మనం స్టోరేజ్ ఇల్లు కూడా అజాగ్రత్త తీసుకుంటే కూడా బ్లాస్టింగ్ జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లీగల్గానే ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవాలి. అట్లాగనే బ్లాస్టింగ్ కూడా చేసేటోళ్ళు ఇల్లీగల్ చేయొద్దు. వాళ్ళ అనుమతులు తీసుకొని ఖచ్చితంగా బ్లాస్టింగ్ కండక్ట్ చేయాలి. అట్లా చేయడం వల్ల ఎవరికి లైవ్ లాస్ కాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా అనుమతులు తీసుకుని మాత్రం చేయాలని అందరికీ మేము వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్గా చేయొద్దు. సో ఈ టీంలో పనిచేసిన మన సంజయ్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శంషాబాద్ టీం, అట్లానే వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ టీము, అట్లా షాదనగర్ టౌన్ ప్రతాపలింగ ఎస్హెచ్ఓ గారు వాళ్ళ టీం, వీళ్ళందరూ కూడా దీంట్లో చాకచక్యంగా పనిచేయడం జరిగింది. మంచి నైపుణ్యత కలిగి సూచించారు. ఇందులో వీళ్ళందరికీ కూడా మా డీసీపీ గారు రివార్డులు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ విచారిస్తున్న కేసుల గురించి, ఎందుకంటే వీళ్ళంతా కూడా బై ప్రొఫెషన్ వీళ్ళంతా కూడా సేమ్ అదే వృత్తి చేస్తారు. కాబట్టి ఒకసారి అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇంకా విచారిస్తున్నాము. ఒకవేళ కేసులు ఉంటే కూడా అది కూడా మేము కేసు మెన్షన్ చేస్తాం అంటే రిమాండ్ రిపోర్ట్లో. For more videos like this, subscribe Big TV channel.